ముద్రగడ పద్మనాభం ఇంటికి ఎంపీ మిథున్ రెడ్డి చేరుకున్నారు. అక్కడ ఇప్పటికే భారీగా అనుచరులు కార్యకర్తలు సైతం అక్కడికి భారీగా చేరుకున్నారు. ముద్రగడ నివాసానికి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి చేరుకున్నారు. ఆయనతోటి అంటే వైసీపీలోకి ఆహ్వానించేందుకు ఈ రోజు ఎంపీ మిథున్ రెడ్డి ఆయన నివాసానికి వెళ్లారు. మరోవైపు గత కొద్ది రోజులుగా కూడా ముద్రగడ వైసీపీలోకి వెళ్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఎంపీ మిథున్ రెడ్డి స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి చర్చలు జరపడం అనేది ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం ముద్రగడ నివాసం వద్ద నుంచి మరింత సమాచారంతో మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు. సతీష్, ప్రస్తుతం అక్కడ నెలకొన్న సిచ్యువేషన్ ఏంటి? హరీష, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నివాసానికి అయితే మాత్రం మిథున్ రెడ్డి కూడా చేరుకోవడం జరిగింది. వైసీపీ బృందం కూడా చేరుకుని ప్రస్తుతానికి అయితే మాత్రం లోపలికి వెళ్ళారు. వైసీపీ బృందానికి సంబంధించి మిథున్ రెడ్డితో పాటు జిల్లాకు సంబంధించిన ముఖ్య నేతలు కూడా ముద్రగడ నివాసానికి అయితే మాత్రం చేరుకోవడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ముద్రగడతో కూడా మాట్లాడేందుకు అయితే మాత్రం ప్రయత్నాలు కూడా చేస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం మనం చూసుకుంటే కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, దాంతోపాటు మిథున్ రెడ్డి, జిల్లాకు సంబంధించిన వైసీపీకి ముఖ్య నేతలందరూ కూడా ముద్రగడ నివాసానికి చేరుకుని ముద్రగడ పద్మనాభంతో కూడా మాట్లాడుతున్నట్టు కూడా మనం చూడవచ్చు. అయితే విజువల్స్ రూపంలో కనుక చూస్తే కనుక వీళ్ళందరూ కూడా మిథున్ రెడ్డితో పాటు జిల్లాకు సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా రావడంతో అందరినీ కూడా ముద్రగడ పద్మనాభం సాధారణంగా కూడా ఆహ్వానించినట్టు అయితే మాత్రం తెలుస్తుంది. అయితే జగ్గంపేట నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా ఉన్న మాజీ మంత్రి తోట నరసింహన్ కూడా ముద్రగడ నివాసానికి అయితే మాత్రం చేరుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరిని కూడా ఆత్మీయంగా మాట్లాడుతూ ప్రస్తుతానికి అయితే మాత్రం ముద్రగడ నివాసం వద్ద అయితే మాత్రం ఇటు వైసీపీ బృందంతో పాటు ముద్రగడ అనుచరులు కార్యకర్తలు కూడా పూర్తి స్థాయిలో అందరూ కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడేందుకైతే మాత్రం ప్రయత్నాలు అయితే మాత్రం చేస్తున్నారు. దీనికి సంబంధించి జక్కంపూడి గణేష్ కూడా వచ్చారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతానికి అయితే మాత్రం ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరేందుకు వైసీపీలోకి రావాలని చెప్పి సాధారణంగా ముద్రగడ పద్మనాభం అయితే మాత్రం ఆహ్వానించేందుకు వైసీపీ బృందం కూడా ముద్రగడ నివాసానికి అయితే మాత్రం చేరుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి అంటే పార్టీలోకి వచ్చి పార్టీలో మీ సేవలు అందించాలని అనే ఉద్దేశంతో అయితే మాత్రం వైసీపీ బృందం పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చి ముద్రగడ సేవలు వినియోగించుకునేందుకు అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్పారో అనే అంశంపై పూర్తి స్థాయిలో ముద్రగడ పద్మనాభంతో మాట్లాడేందుకు అయితే మాత్రం ప్రయత్నాలు కూడా చేస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి అంటే కొంత అంతరంగికంగా మాట్లాడుకునేందుకు అయితే మాత్రం మీడియాని కూడా బయటకు వెళ్ళేందుకు వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొన్న నేపథ్యంలో అయితే ప్రస్తుతానికి అయితే మాత్రం ముద్రగడ నివాసం వద్ద అయితే మాత్రం ఇటు కార్యకర్తలు కావచ్చు అటు అనుచరులు కావచ్చు అందరి దగ్గర కూడా ఒక అలజడి వాతావరణం అయితే మాత్రం కొనసాగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. హరీష, సతీష్, అంటే ముద్రగడ వైసీపీలో చేరికకు సంబంధించి అంటే అధిష్టానం నుంచి ముందస్తుగానే ఏమైనా హామీ లభించిందా? అంటే ముద్రగడకు సంబంధించి టికెట్ అంశం కావచ్చు, లేకపోతే ఆయన కుమారుడికి టికెట్ అంశం కావచ్చు, అంటే వీటిపైన ఏమన్నా చర్చలు జరిగాయా? అయితే ప్రస్తుతానికి ముద్రగడ వైసీపీలో చేరికకు సంబంధించి నేను మాత్రం స్వచ్ఛందంగానే పార్టీలోకి ఎటువంటి హామీ కూడా ఆశించకుండా ముద్రగడ వస్తారని చెప్తున్నప్పటికీ కూడా తన అనుచరులకు సంబంధించి అంటే ముద్రగడ తనయుడిగా ఉన్న గిరికి అయితే మాత్రం ఒక నామినేటెడ్ పోస్టు అంటే ఆఫర్ అయితే మాత్రం వైసీపీ అధిష్టానం కూడా ఇచ్చినట్లయితే మాత్రం కొంత సమాచారం కూడా అందుతుంది. అదేవిధంగా అంటే ముద్రగడ కావచ్చు లేకపోతే ముద్రగడ తనయుడు కావచ్చు ఇటు ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేస్తారా లేకపోతే పరోక్ష రాజకీయంగా ఉంటూ సపోర్ట్ చేస్తారా అనే అంశం అయితే మాత్రం వేచి చూడాలని కూడా మనం చెప్పొచ్చు. ఒకవేళ కనుక ప్రత్యక్ష రాజకీయాల్లో కనుక పోటీ చేస్తే ఇటు పిఠాపురం నుంచి కానీ పత్తిపాడు నుంచి కానీ లేక పెద్దాపురం ఈ 3 స్థానాల నుంచి కూడా పోటీ చేసే అవకాశం అయితే మాత్రం ఉంది. ఎందుకంటే ఈ 3 స్థానాల్లో కూడా ముద్రగడ పద్మనాభానికి సంబంధించి అయితే మాత్రం పూర్తి స్థాయిలో సందడి వాతావరణం అంటే వాళ్ళకి గెలిచే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఈ 3 స్థానాల నుంచి కూడా పోటీ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా దాంతోపాటు ఒక నామినేటెడ్ పోస్ట్ కూడా అధిష్టానం అయితే మాత్రం ఆఫర్ చేసినట్లయితే మాత్రం తెలుస్తుంది. అయితే ముద్రగడ పద్మనాభం మాత్రం ఖచ్చితంగా స్వచ్ఛందంగానే ఎటువంటి దేన్ని ఆశించకుండానే పార్టీలో చేరేందుకైతే మాత్రం సుముఖంగా కూడా ఉన్నట్లయితే మాత్రం కొంత సమాచారం అందుతుంది. హరీష, అయితే ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడైతే మాత్రం ముద్రగడ నివాసానికి అయితే మాత్రం వైసీపీ బృందం చేరుకోవడం జరిగింది. ఆ వైసీపీ బృందానికి సంబంధించి అసలు సీఎం జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే వైసీపీ పెద్దలు కానీ ఏమనుకుంటున్నారు అనే అంశంపై ముద్రగడతో డైరెక్ట్గా మిథున్ రెడ్డి అయితే మాత్రం మాట్లాడే అవకాశం ఉంది. అవకాశం ఉన్న నేపథ్యంలో ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు, ఏ విధంగా ముందు
ముందుకు వెళ్ళబోతున్నారు. అయితే దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముద్రగడ పద్మనాభానికి అయితే మాత్రం ప్రచారానికి అయితే మాత్రం ఖచ్చితంగా వాడుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతానికి అయితే మాత్రం ఇప్పుడు రాష్ట్రంలో కూడా హాట్ టాపిక్గా ఉన్న కాపు సామాజిక వర్గాన్ని సొంతం చేసుకునేందుకైతే మాత్రం ప్రయత్నాలు అయితే మాత్రం చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ముద్రగడ నివాసానికి ప్రస్తుత కాకినాడ ఎంపీగా పిఠాపురం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా ఉన్న వంగ గీతా విశ్వనాథన్ కూడా రావడం జరిగింది. దీనికి సంబంధించి అంటే ఒక్కొక్కరుగా కూడా జిల్లాకు సంబంధించిన నేతలందరూ కూడా ముద్రగడ నివాసానికి అయితే మాత్రం చేరుకుంటున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక ముద్రగడ రాజకీయ ప్రయాణానికి సంబంధించి ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఖచ్చితంగా వైసీపీలో చేరతారని చెప్పి వైసీపీలో చేర్చుకునేందుకు అయితే మాత్రం ఆహ్వానించేందుకు వైసీపీ బృందం కూడా రావడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మాత్రం సీఎం జగన్మోహన్ రెడ్డితో కూడా అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నారు, ఆయన అంతరాంగికం ఏంటి, అసలు ఏ అనే అంశాలపై పలు అంశాలు అయితే మాత్రం మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తుంది. అదేవిధంగా ఎప్పుడు పార్టీలో చేరతారనే దానిపై కూడా ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. వచ్చే వారంలో సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో కూడా పార్టీలో చేరే అవకాశం అయితే మాత్రం కనిపిస్తుంది. అయితే ఈ జిల్లాకు సంబంధించి ఏ ప్రాంతం నుండి ముద్రగడ పోటీ చేయబోతున్నారో, అసలు ముద్రగడే పోటీ చేస్తారో లేకపోతే ముద్రగడ తనయుడు గిరి పోటీ చేస్తారో అనే అంశంపై ఒక ఉత్కంఠ వాతావరణం కొనసాగుతుంది. అంటే ఇటు ఇప్పుడు వరకు కూడా కాకినాడ జిల్లాకు సంబంధించి ఇటు నేతల్లో కూడా వైసీపీ నేతల్లో కూడా ఒక టెన్షన్ వాతావరణం కూడా చోటు చేసుకుందని కూడా మనం చెప్పుకోవచ్చు. హరీష, సతీష్, అంటే పిఠాపురం నుంచి ముద్రగడను బరిలో దింపే యోచనలో వైసీపీ అధిష్టానం ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. అంటే ఇందులో వాస్తవం ఎంత? అయితే ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక ముద్రగడ పద్మనాభం అయితే మాత్రం పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ కూడా పిఠాపురంలో కూడా కాపు ప్రభావిత ప్రాంతం కావడం, అందులోకి 2009లో పిఠాపురం నుంచి ముద్రగడ పద్మనాభం పోటీ చేసిన ఉన్న అనుభవం నేపథ్యంలో ఖచ్చితంగా పిఠాపురం నుంచి పోటీ చేసే అవకాశం ఉన్న పరిస్థితుల్లో అయితే ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక ఇటు పత్తిపాడు కావచ్చు, అటు పిఠాపురం కావచ్చు, పెద్దాపురం కావచ్చు, ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి అంటే ఇప్పటికే గత 3 నెలల క్రితమే సర్వేలు కూడా నిర్వహించుకున్నారు. అయితే ముద్రగడ పద్మనాభం పోటీ చేస్తే ఎలా ఉండబోతుంది, ఒకవేళ తనయుడు పోటీ చేస్తే ఎలా ఉండబోతుంది, ఈ అంశంపై పూర్తి స్థాయిలో సర్వేలు అయితే నిర్వహించుకుని దానిపై ఒక క్లారిటీకి అయితే మాత్రం ఇప్పటికే ముద్రగడ పద్మనాభం అయితే మాత్రం రావడం జరిగింది. అందులోకి అంటే పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేసే అవకాశం ఉందని చెప్పి జనసేన పార్టీకి సంబంధించి కావచ్చు, లేకపోతే టీడీపీ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో సర్వేలు నడుస్తున్న నేపథ్యంలో అంటే ముద్రగడ పద్మనాభాన్ని అయితే మాత్రం పవన్ కళ్యాణ్కి పోటీగా నిలుపుతారా, లేకపోతే ముద్రగడ పద్మనాభానికి సంబంధించి పిఠాపురం నుంచి పోటీ చేస్తారా అనే అంశంపై ఇంకా క్లారిటీ అయితే మాత్రం వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తలేదు. ఏదేమైనప్పటికీ కూడా అంటే ముద్రగడ పద్మనాభం అనేది అత్యంత కీలకంగా మారిన అంశం. ఇటు అధికార పార్టీలో జాయిన్ అయిన తర్వాత కాపులకు సంబంధించి కాపు సామాజిక వర్గం ఓట్లు సాధించేందుకైతే మాత్రం అధికార వైసీపీ ఒక వ్యూహాత్మక ఎత్తుగడ అయితే మాత్రం వేసిందని చెప్పుకోవచ్చు. ఆ వ్యూహాత్మక ఎత్తుగడలో భాగంగానే ముద్రగడ పద్మనాభాన్ని అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారంలో వైసీపీ పార్టీ మాత్రం వాడుకునే అవకాశం అయితే మాత్రం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే మాత్రం ముద్రగడ పద్మనాభానికి సంబంధించి ఏ విధంగా రాజకీయ ప్రయాణం ఉండబోతుంది, ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు అనే అంశం అయితే మాత్రం ఇంకా క్లారిటీ అయితే మాత్రం రాలేదు. కానీ మరో కాసేపట్లో మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా అయితే ప్రస్తుతానికైతే మాత్రం ముద్రగడ పద్మనాభానికి అయితే మాత్రం రాజ్యసభ కూడా పంపే అవకాశం ఉందని కూడా కొంత ముద్రగడ అనుచరులు కావచ్చు, లేకపోతే ముద్రగడ కార్యకర్తలు ఒక ఖచ్చితంగా రాజ్యసభ కూడా ఇచ్చే అవకాశం ఉందని కూడా అనుకుంటున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ముద్రగడ నివాసం వద్ద అయితే మాత్రం ఇటు కార్యకర్తల్లోనూ అనుచరుల్లో కూడా ఒక సందడి వాతావరణం అయితే మాత్రం చోటు చేసుకుంది. జిల్లాకు సంబంధించిన వైసీపీ ముఖ్య నేతలందరూ కూడా ముద్రగడ నివాసానికి చేరుకున్నారు. ఇటు దోరంపూడి కావచ్చు, లేకపోతే మిథున్ రెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా కీలకంగా ముద్రగడ పద్మనాభంతో కూడా మాట్లాడి ఒక క్లారిటీ అంటే ఏ విధంగా రాజకీయ ప్రయాణంలో ముందుకు సాగాలి, ఏ బాధ్యతలు ముద్రగడ పద్మనాభానికి అప్పచెప్తారో, వాళ్ళ కొడుకుని పోటీ చేస్తే కనుక ఎక్కడి నుంచి పోటీ చేస్తారో, ఒకవేళ నామినేటెడ్ పదవి ఇస్తే ఎటువంటి నామినేటెడ్ పదవి ఇస్తారు, ఇలా పలు అంశాలు అయితే మాత్రం ఈరోజు మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. హరీష, థ్యాంక్ యూ సతీష్.